స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ స్పెషల్ జీవోతో రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసింది ప్రభుత్వం. సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ను కోరింది. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసింది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో లేఖ రాసింది. స్పెషల్ జీవోతో రిజర్వేషన్ క్యాప్ ని ఎత్తివేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కి ప్రభుత్వం లేఖ రాసింది. సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ సర్కార్ కోరింది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమా, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించాలంటూ గతంలోనే హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. దీనిపైన సుదీర్ఘంగా కసరత్తు చేస్తుంది. అయితే ఒక క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉద్యోగ విద్యల్లో 42% రిజర్వేషన్ కల్పించాలంటూ బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లు కేంద్రం వద్ద ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అయితే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న సమయంలోనే ఇక ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వం భావిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేబినెట్ సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చించారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన చర్చించి ఇక జీవో ఇచ్చే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఒకవైపు ఇదిలా ఉంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఒకవైపు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లేఖ రాసింది. ఈ లేఖ నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు జరుగుతాయని మనం భావించవచ్చు. అయితే సెప్టెంబర్ మొదటి వారం లోపు, ఎండింగ్ లోపు ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వార్డులు, గ్రామ పంచాయతీ సర్పంచుల సంబంధించిన సంఖ్యను ఇప్పటికే నిర్ణయించారు. ఈరోజు క్యాబినెట్లో కూడా దానికి సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. సంబంధిత శాఖ మంత్రి సీతక్క వాటన్నిటి వివరాలను కూడా అటు కేబినెట్ ముందుకు తీసుకొచ్చినట్టున్నది. మొత్తానికైతే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ వార్డులకు సంబంధించిన మొత్తం వివరాలను ప్రభుత్వానికి అందించారు. ఇక ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన నేపథ్యంలో ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు, అంటే వచ్చే నెల 30 లోపే పంచాయతీకి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి, సర్పంచుల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికే క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధం చేస్తుంది. ఒకవైపు ఓటర్ల జాబితాను రెడీ చేస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను, ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను కూడా ప్రచురించబోతోంది. దీంతో మొత్తానికి తెలంగాణలో ఎన్నికల నగర మోగనుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గర తీసుకెళ్తూనే మరొక వైపు పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇది ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలను అమలయ్యేలాగా క్షేత్రస్థాయిలో కలెక్టర్లు సమీక్షించేలాగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తన సత్తాను చాటాలని భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలాగా, అభ్యర్థులు విజయం సాధించేలాగా ఉండాలని చెప్పేసి కూడా ఈ క్రమంలోనే ఒక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటిదాకా సమయం తీసుకున్న ప్రభుత్వం ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమరంలో పాల్గొనబోతోందని చెప్పొచ్చు. అంటే సెప్టెంబర్ లో ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆల్రెడీ ఒక లేఖ రాశారు కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఎలక్షన్స్ నిర్వహించే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసి జీవో ఇచ్చి రిజర్వేషన్లను అమలు చేయాలనే భావనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన ఏదైనా కోర్టుకు వెళ్తే ఆ రిజర్వేషన్లు కొనసాగుతాయా లేదా, రిజర్వేషన్లు కొనపోతే పార్టీ పరంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలలో అటు గ్రామ పంచాయతీ సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లకు రిజర్వేషన్లు కల్పించి 42% ఇచ్చి ముందుకు పోవాలని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఇక ఒక జీవో వస్తుందనే భావన మాత్రం ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే జీవో విడుదల చేసిన తర్వాత జీవో మీద ఎవరైనా కోర్టుకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సుమా, థ్యాంక్ యూ తిరుపతి.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ స్పెషల్ జీవోతో రిజర్వేషన్ క్యాప్ నెత్తివేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసింది ప్రభుత్వం. సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ కోరింది. సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించాలంటూ సర్కార్ ఒక లేఖ రాయడం అయితే జరిగింది. మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెడీ అవుతోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసింది ప్రభుత్వం.